యాక్ట్ చేయటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది యాక్ట్రెస్. అంటే నార్మల్ లవ్ రొమాంటిక్ జోనర్లో వచ్చే సినిమాలు కొంచెం ఈజీగా ఉంటాయి. ఇలాంటి కొంచెం ఎక్స్పెరిమెంటల్ థింగ్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి కదా, ఎలా అనిపించింది? అండ్ ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఈ సినిమాలో ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది? To answer your first question, you asked me how I felt acting in such an intense role instead of a romantic role, which usually most actresses opt for the first movie. I think movie offer after it came, it was such a surreal feeling to me that a director felt that I was capable of playing such an important role, which is so intense in emotions. And yeah, I just did whatever my director said. I was raw on set. It was like whatever he said, I tried to do my best. Coming to the senior actors, first day, chala nervous because obviously I think Abhirami Garu and Anand Garu were there with me on the first day, and I was so nervous, but both of them were so warm, and both of them didn't make me feel like a newcomer. With Abhirami ma'am, she has seen that every every time I was sitting on the floor for extra time, or if I was lying on the floor for longer, she made sure that the ADs told me that I shouldn't be on the ground for longer than required. She's taken care of me personally. I've made family in this movie. Anand Garu, I've had a lot of casual conversations with him in between shoot. So all the nervousness just went because they were so welcoming. Samudrakani Garu also has been really warm towards me. Such a big personality. Obviously nervousness would be there while shooting. But yeah, none of them have made me feel like I'm a newcomer. And Sharanya, I've made a new friend, genuinely, because we have shot in different places, beautiful places actually, like you'll see it in the film. And it felt like a holiday together sometimes because she has helped me a lot when it came to doing the small scenes as well. And she has even a basic thing like sari draping, I didn't know, she has told me how to do it in an easy way. So yes, I think this movie is very special to me. And మీరు అంటే నార్మల్గా ఒక హిట్ పడిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా బిజీ అయిపోతారు. అట్ దట్ టైం ఆ సినిమా వచ్చిన తర్వాత ఎక్కువ మెయిన్ లీడ్ కంటే మీకే మంచి పేరు వచ్చింది. అంబాజీపేట తర్వాత ఓటీటీలో చూశాను. కానీ ఎందుకు ఎక్కువ సినిమాలు చేయట్లేదు? ఈ సినిమాతో ఆడియన్స్ ముందుకి బిగ్ స్క్రీన్లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒకటి, మనకి నచ్చిన క్యారెక్టర్స్ పిక్ చేసుకునే దాంట్లో ఉన్నాను కాబట్టి ఎక్కువ మూవీస్ తీసుకోలేకపోతున్నాను. రెండు, కామన్గా ఉండకుండా చూజీగా వెళ్తున్నా. సో అలా అక్కడ వస్తాను. ఈ సంవత్సరం వస్తాను, పోయిన సంవత్సరం రాలేదు, ఈ సంవత్సరం వస్తాను. అభిగారి సినిమాతోనే ఈ సంవత్సరం లాంచ్ అయ్యేలా ఉన్నా నేను మళ్ళీ. సో అంటే కామాఖ్య అనగానే పురాణాల ప్రకారం ఇవన్నీ చాలా అంటే స్టఫ్ ఉంటుంది. సో బేసిక్గా కామాఖ్య అనగానే నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే సతీదేవి మృతదేహంతో శివుడి తాండవం అనేదే దాంట్లో వన్ ఆఫ్ ద హైలైట్ అండ్ గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్. అంటే దాని స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా ఉంటుందని ఊహించుకుంటే, బట్ మీరు ఫస్ట్ ఈ స్టోరీ అనుకున్నప్పుడు కానీ పర్టికులర్గా ఈ పాయింట్ రాసుకునేటప్పుడు కానీ దీన్ని ఎలా చూపించాలి, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎక్కడైనా చిన్న పొరపాట్లు వచ్చినా కూడా కొన్ని సంఘాలు కొంచెం సీరియస్ అవుతాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కామాఖ్యని ముందుకెళ్ళి తీసుకెళ్లారు. మామూలుగా నేను ఇంతకుముందు క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టుగా అసలు అమ్మవారి గురించి వేరే డీటెయిల్స్ అంటే పురాణాల్లో ఏం జరిగిందనేది ఒక చిన్న బ్రీఫ్లో చెప్తూ వెళ్ళాం తప్ప ఎక్కడ మనోభావాలు దెబ్బతీయకుండా ఎక్కువ డీటెయిల్స్ కూడా మేము ఇవ్వలేదు. ఎందుకంటే మాది థ్రిల్లర్ మూవీ, దాంట్లో చిన్న కనెక్ట్ ఉంది. ఆ కనెక్ట్ని కాస్త ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో ఇచ్చాము అంతే తప్ప మేము మిగతా విషయాల్లో థ్రిల్లర్ విషయంలో సినిమా చేస్తున్నప్పుడు ఎక్కడైతే అమ్మవారి రిలేటెడ్ ఎలిమెంట్ని కనెక్ట్ చేస్తున్నామో ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకున్నాం. అంటే ఇంకొకరు బాధపడి వాళ్ళు నా దగ్గరకు వచ్చే కంటే ముందు నన్ను నేను సెల్ఫ్గా క్వశ్చన్ చేసుకుంటాను.
ఇది యాజ్ ఏ భక్తుడుగా ఒక హిందువుగా నేను ఈ క్వశ్చన్కి ఇలాంటి పాయింట్ వస్తే నేను ఎంతవరకు దీన్ని తీసుకుంటానని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్న తర్వాతనే నేను ప్రజెంట్ చేస్తాను. అంటే మామూలుగా ఏదైనా ఒక సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి జనాలకు బాగా వెళ్తే తర్వాత వచ్చే సినిమాలను కూడా అదే సినిమాలతో కంపేర్ చేస్తుంటారు. అవును, ఇందాక మీరు మాట్లాడుతూ కూడా దృశ్యం లాంటి ఒక థ్రిల్లర్ సినిమాతో కంపేర్ చేశారు. కరెక్ట్. సో అంటే దగ్గర దగ్గర సినిమా వచ్చి ఒక 12-13 ఇయర్స్ అవుతుంది. అవునా? ఇప్పటివరకు పాపం ఆ వరుణ్ శవం కోసం వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. దృశ్యం 2 కూడా వచ్చేసింది, దృశ్యం 3 కూడా వస్తుంది. Okay. బట్ ఇప్పుడు కామాఖ్య కూడా ఆ ఫార్మాట్లో ఏమన్నా 1, 2 ఈ ఫార్మాట్లో ఏమన్నా వెళ్తుందా? ప్రస్తుతానికి అలాంటి ప్లాన్స్ ఏం లేవు, బట్ తెలీదు. అంటే సినిమా చూసిన తర్వాత మాకు తర్వాత ఇప్పుడు సార్ అది వాళ్ళకి తెలియదు సార్. మేము చిరంజీవి కూడా అలాగే ఎండ్ చేసాం. నాకేంటంటే ఒక ఓపెన్ ఎండ్తో క్లోజ్ చేస్తే సినిమాని అది జనాలు మాట్లాడుకోవడానికి సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి బాగుంటుంది అన్న అలాగే ఇచ్చాం తప్ప సీక్వెల్ ఉంటుందా లేదా అనేది ప్రిపేర్గా లేము ఇంకా. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. సముద్రకాని గారు, సార్ మీరు బాలచందర్ దగ్గర నుంచి ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లతోని యాక్టర్లతోని పనిచేశారు, కొత్త డైరెక్టర్లతో కూడా పనిచేస్తున్నారు. అభిలో మీరు గమనించిన విషయాలు ఏంటి సార్ డైరెక్టర్గా? ఏం జరుగుతారో అభికి ఏం కావాలో అది మాత్రమే, అలానే సైలెంట్గా ఉంటారు. 3 o'clock అయింది అభి, అలాంతా అలానే చూస్తారు. అవును సార్ నా లేదని చెప్పలేదు కదా, ఆ మూడ్లోనే ఉంటారు. ఏం కావాలనో దాని మీద కరెక్ట్గా లాక్ చేసి తీసుకుంటారు. అదే ఓ డైరెక్టర్ కావాలి. మా డైరెక్టర్ గారు కూడా అదే చెప్తారు, నీకు ఏం కావాలని అది నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకోటి ఏది వద్దునదిలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వద్దున్నదిలో చాలా స్ట్రాంగ్గా ఉంటేనే ఆటోమేటిక్గా బ్యాడ్ అని బయట పోవు. ఏది కావాలో అది మాత్రం నేను ముందు ఉండవు అని చెప్తాను. అలానే చూశాను, చాలా సిన్సియర్ వర్క్. డెఫినెట్గా ఇది కామాఖ్య పెద్ద హిట్ అవుతుంది, పెద్ద డైరెక్టర్ అవుతారు మీరు. సార్ మీకు బాగా నచ్చిన డైరెక్టరు, మీరు అభిమానించే డైరెక్టర్ ఎవరు సార్? మా గురుగారు కె బాలచంద్ర సార్, ఇక్కడ మా అన్న త్రివిక్రమణ. ఓకే, వాళ్ళిద్దరిలో కామనాలిటీస్ ఏముంటాయి సార్? ప్రేమదా సార్, మన మీద వాళ్ళు చూపించే ప్రేమ. మా గురుగారి దగ్గర వెళ్తే నాకు ఎనర్జీ లాస్ అయినప్పుడల్లా అక్కడ వెళ్ళి కూర్చుంటాను. ఎరా బ్యాటరీ పోయిందా అని అడుగుతారు. అవును సార్. సరే 2-3 hours అలా మాట్లాడుకున్నా కానీ మన ఎనర్జీ లెవెల్ వాయిసే కొంచెం పైకి వచ్చాం. పో పో అని చెప్పి 30 పంపిస్తారు. తర్వాత 1 month బ్యాటరీ ఉండు, తర్వాత తిరిగి వెళ్తా. అదే మనకు మంచి పాజిటివ్ వైబ్స్ ఇచ్చేవాళ్ళ మన మన వీడు మన మనిషి, మన బిడ్డ, వీడు బాగా రావాలి. అలానే ఆ ఎమోషన్ కనెక్షన్ ఉండండి. అదే. గుడ్ లక్ సార్.